జెడ్ ప్లస్ కేటగిరీ మన దేశంలో అత్యంత సెక్యూరిటీ కల్పించే భద్రతా సిబ్బంది ఇది. మన దేశంలో చాలామందికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. ఈ సెక్యూరిటీ పొందుతున్న వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. సెక్యూరిటీ గార్డుల బృందం వెంట ఉంటుంది. అధికారులు, ప్రముఖ రాజకీయ నేతలకు ఏదైనా ముప్పు ఉన్న నేపథ్యంలో ఇలాంటి భద్రతను కల్పిస్తారు. జెడ్ ప్లస్ భద్రత ఎందుకంత ప్రత్యేకమైనది, సెక్యూరిటీ గార్డు ఎంత కఠినంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఏ తరహా భద్రత ఎవరికి ఇవ్వాలో ఎవరు నిర్ణయిస్తారు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన దేశంలో అనేక రకాలైన భద్రతలు ఉన్నాయి. ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్ వంటివి ఉన్నాయి. ఇందులో జెడ్ ప్లస్ భద్రత అత్యున్నత స్థాయిని కలిగి ఉంటుంది. ఒక వ్యక్తికి ఎలాంటి భద్రత కల్పించాలనే దానిపై హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. వివిధ వనరుల నుంచి అందిన ఇన్పుట్ల ఆధారంగా భద్రతను పెంచడం లేక తగ్గించడం మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అధికారాలు కలిగిన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ భద్రత కోసం కొందరు చాలాసార్లు అప్లై చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత హోం మంత్రిత్వ శాఖ దానిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగిన తర్వాతే ఈ భద్రతకు తుది ఆమోదం లభిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత చాలా ముఖ్యమైనది. ఇందులో 55 మంది సైనికులు భద్రత స్వీకరించే విఐపీలకు 24 గంటల పాటు భద్రతను కల్పిస్తారు. వీరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీకి చెందిన కమాండోలు. ఇంటి నుంచి ఆఫీస్కు ప్రయాణం వరకు కలిసి ఉంటారు. ఈ సైనికులు శత్రువును సెకండ్లో నాశనం చేయడంలో నిష్ణాతులు. వారి శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ప్రతి సైనికుడు మార్షల్ ఆర్ట్స్, నిరాయుధ పోరాటంలో శిక్షణ పొంది ఉంటారు. కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ఎన్ఎస్జీ సిబ్బందిని ఎంపిక చేస్తారు. దేశంలో దాదాపు 40 మంది వివిఐపీలకు ఈ భద్రత ఉంది. వీరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో పాటు చాలామంది ఉన్నారు. ప్రధానమంత్రి భద్రతను కాపాడే బాధ్యత ఎస్పీజీ అంటే ప్రత్యేక భద్రతా బృందానికి ఉంటుంది. దీనికి భారత పోలీసు డీజీ ర్యాంక్ అధికారి నాయకత్వం వహిస్తారు. ఎస్పీజీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. 1984లో మాజీ ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ హత్య తర్వాత దీనికి పునాది పడింది. ప్రధాని భద్రతను బాధ్యతను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించాలని అప్పుడే నిర్ణయించారు. అందుకే ఎస్పీజీని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1988లో ఎస్పీజీ చట్టాన్ని తీసుకువచ్చారు. ఇంతకుముందు ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత ఉండేదని మోదీ ప్రభుత్వంలో సవరణలు చేయగా ఇప్పుడు ప్రధానికి మాత్రమే ఈ భద్రత లభిస్తోంది. రాష్ట్రపతి పదవి అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవి. వారి భద్రత కోసం ఎస్పీజీ జవాన్లు లేదా ఇతర వర్గం జవాన్లు అక్కడ ఉండరు. త్రివిధ సైన్యాలకు రాష్ట్రపతి సర్వోన్నత కమాండర్. అందువల్ల రాష్ట్రపతి భద్రత సైన్యంలోని ప్రత్యేక రెజిమెంట్తో ఉంటుంది. దీనికి ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ అని పిలుస్తారు. భారతీయ రాజకీయ నేతలు, ప్రముఖులకు సాధారణంగా జెడ్ ప్లస్, జెడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీలో ఉంటుంది. వీరిలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు, సీనియర్ అధికారులు ఉంటారు. అలాగే భారత నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్లకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఆర్మీ చీఫ్కు మాత్రమే జెడ్ ప్లస్ భద్రత ఉండేది. తాజాగా నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లను కూడా ఈ జాబితాలో చేర్చుతున్నామని కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా దళాల చీఫ్లపై దాడికి ఆస్కారం ఉండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, హోంమంత్రి, హోం సెక్రటరీతో కూడిన కమిటీ భద్రతా పెంపు నిర్ణయం తీసుకుంది. వివిఐపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులకు మాత్రమే దేశంలో అత్యున్నత స్థాయి జెడ్ ప్లస్ భద్రత ఉండేది. ఇక నుంచి త్రివిధ దళాధిపతులకు కూడా ఈ భద్రత ఉండనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం, హైకోర్టు జడ్జీలు, గవర్నర్లు, సీఎంలు, కేంద్ర కేబినెట్ సభ్యులకు మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంతమందికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నారు. ఇందులో రాహుల్ గాంధీ, చంద్రబాబు, ములాయం సింగ్ యాదవ్, మాయావతి వంటి వారు ఉన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 గంటల భద్రత ఉంటుంది. ఈ కేటగిరీలో భద్రతలో ఉన్నవారికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సిఐఎస్ఎఫ్ భద్రత నిర్వహిస్తారు. కొన్నిసార్లు ఐటీబీపీ, సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ఎస్కార్ట్గా ఉంటారు. జెడ్ ప్లస్ కేటగిరీలో భాగంగా రక్షణ కల్పించే ఎన్ఎస్జీ కమాండోల దగ్గర MP5 సబ్ మెషిన్ గన్లు, AK-47 రైఫిళ్లు సహా అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. ఈ సెక్యూరిటీలో భాగంగా వివిఐపీలకు పైలట్, ఎస్కార్ట్ కారు నిరంతరం అందుబాటులో ఉంటుంది. జెడ్ కేటగిరీలో ఉన్న వారికి 22 మంది రక్షణ కల్పిస్తారు.
ఈ కేటగిరీలో వారికి ఐటీబీపీ, సిఆర్పిఎఫ్ జవాన్లు అధికారులను సెక్యూరిటీగా నియమిస్తారు. ఈ కేటగిరీ సెక్యూరిటీలో కూడా ఎస్కార్ట్, పైలట్ వాహనాన్ని ఇస్తారు. వై కేటగిరీలో 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండగా వారిలో 2 పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా ఉంటారు. వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఒక ఎస్కార్ట్ వాహనం, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అదనంగా ఒక గార్డ్ కమాండర్, 4 గార్డులను నియమిస్తారు. ఈ గార్డుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి, మిగతా 3 సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి. ఎక్స్ కేటగిరీలో ఉన్న వారికి కనీసం 2 రక్షణ కల్పిస్తారు. సో ఈ విధంగా మన దేశంలో వివిఐపీలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.